హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. ఎలా ఉన్నారు అందరూ? సో నేను రీసెంట్గా అన్బాక్సింగ్ చేసిన వివో X300 ఎలాంటి కేబుల్స్తో అవసరం లేకుండా డైరెక్ట్గా మీ డెస్క్టాప్కి కనెక్ట్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఫోన్ని డైరెక్ట్ మీ డెస్క్టాప్ నుంచి వెళ్ళి ఆపరేట్ చేయొచ్చు ముట్టుకోకుండా. సో ఇది ఎలా పాసిబుల్ అని అంటే, వివో ఆరిజిన్ ఓఎస్లో మనకు ఆఫీస్ కిట్ అనే అప్లికేషన్ ఇస్తున్నాడు. లైక్ శాంసంగ్లో డెక్స్ అప్లికేషన్ ఉంటుంది, ఐఫోన్కి సంబంధించినంత వరకు ఐట్యూన్స్ ఉండేది. సో అలాగే ఇందులో ఆఫీస్ కిట్ అనేది అప్లికేషన్ ఇస్తున్నాడు. ఎంత కన్వీనియంట్ ప్రొసీజర్ అంటే మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఇవాళ రేపు ఈ డేటా కేబుల్స్తో వీటితో కుస్తీ పడడం కన్నా ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. బట్ ఓన్లీ కండిషన్ వచ్చేసరికి మీ డెస్క్టాప్ అండ్ యువర్ మొబైల్ రెండు కూడా ఒకటే వైఫై సేమ్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండాలి. అదొకటే కండిషన్. ఎలా దీన్ని కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసిన తర్వాత వచ్చే ఆసమ్ ఫీచర్స్ ఏంటనేది చెక్ చేద్దాము. నేను ఇప్పుడు కెమెరా మీకు డెస్క్టాప్కి దగ్గరగా పెడతాను. ఇది ఫ్రెండ్స్ నా డెస్క్టాప్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే pc.vivoglobal.comలోకి వెళ్ళి, మనది విండోస్ అయితే విండోస్ అప్లికేషన్, మ్యాక్ అయితే మ్యాక్ అప్లికేషన్, ఐప్యాడ్ యూస్ చేస్తున్నట్లయితే ఐప్యాడ్ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందులో డౌన్లోడ్ చేశాను. సో ఇది ఆ ఫైల్ అన్నట్టు. సో మనం వన్స్ ఇన్స్టాల్ చేశాక మనకు డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ అవుతుంది. వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో రెండు రకాలుగా మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీ వివో సైన్ ఇన్ అకౌంట్, మీ ఆల్రెడీ వివో మొబైల్లో ఏదైతే అకౌంట్తో సైన్ ఇన్ అయి ఉన్నారో ఆ అకౌంట్తో కూడా సైన్ ఇన్ అవ్వచ్చు. లైక్ ఏ అకౌంట్ తోటి అయితే మీరు లాగిన్ అయి ఉన్నారో ఆ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వచ్చు. లేదు అని అంటే మాన్యువల్గా కనెక్ట్ అవ్వచ్చు. మాన్యువల్గా కనెక్ట్ చేయడానికి మీరు డైరెక్ట్గా కనెక్ట్ టు డివైస్ సైన్ ఇన్. సో ప్రతిసారి సైన్ ఇన్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే జస్ట్ నాట్ నౌ మాన్యువల్లీ కనెక్ట్ అవ్వగానే మనకు వివో అప్లికేషన్లో ఈ స్కాన్ ఆప్షన్ ఉంటుంది. స్కాన్ ఆప్షన్ యూజ్ చేసి మనం స్కాన్ చేయాలి. వన్స్ స్కాన్ చేసిన తర్వాత మీ మొబైల్ వచ్చేసి కంప్లీట్గా మీ డెస్క్టాప్లో కనెక్ట్ అయిపోతుంది. అండ్ ది బ్యూటిఫుల్ ఫీచర్స్ ఏంటంటే ఇందులో ఉన్న అన్ని ఫైల్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ నా గ్యాలరీలో ఉన్న ఫైల్స్, నా డాక్యుమెంట్స్ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయి. పీడిఎఫ్ ఫైల్స్ కానీ అన్నీ, వాట్సాప్ ఫోల్డర్కి సంబంధించిన డేటా కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏవైనా ఆడియో ఫైల్స్ దాన్ని సపరేట్గా మనకు కంప్లీట్గా ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఫైల్ని నా పర్సనల్ కంప్యూటర్కి నేను ట్రాన్స్ఫర్ చేయాలి, అలాంటి పక్షంలో నేను ఆ ఫైల్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఐ విల్ సేవ్ టు మై కంప్యూటర్. ఇక్కడ ఆఫీస్ కిట్ అప్లికేషన్ డౌన్లోడ్స్లో మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఆఫీస్ కిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. బై డిఫాల్ట్గా మనం మొబైల్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసిన ఫైల్స్ అన్నీ అక్కడికి వెళ్ళి సేవ్ అవుతాయి. నేను ఇప్పుడు అదే పాత్కి వెళ్తున్నాను. ఇప్పుడు డౌన్లోడ్స్ వివో ఆఫీస్ కిట్, ఇందులోకి వెళ్తే ఆబ్వియస్లీ మనకు ఈ ఫైల్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి వెళ్ళి డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నా మొబైల్, ఇక్కడి నుంచి కంప్యూటర్లో ఉన్న డేటాని ఇక్కడికి నా గ్యాలరీలోకి సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ సినారియోలో ఇంపోర్ట్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్, సో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసి, సో ఆల్రెడీ ఇది ఫైల్ చేశాను కాబట్టి మళ్ళీ అడుగుతుంది, రీప్లేస్ అన్నాను. సో కంప్యూటర్లో ఉన్న ఫైల్ ఇప్పుడు నాకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఇంకా ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ కాబట్టి మీకు డౌట్ ఉండొచ్చు. నేను వేరే ఏదైనా ఫైల్ ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇది ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేశాను, ఇంపోర్ట్ చేశాను. లెట్స్ సీ. సో ఇది నేను ఇంపోర్ట్ చేసిన ఫైల్ అన్నట్టు. మనం ఇప్పుడు కంప్యూటర్లో ఉన్న ఫైల్ని, ఇమేజ్ని ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇలా ఈజీగా మనము ల్యాప్టాప్ నుంచి ఫోన్కి, ఫోన్ నుంచి ల్యాప్టాప్కి మనం ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మొబైల్ని ముట్టుకోకుండా మీరు మీ ఫోన్ని ఆపరేట్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ ఈ ఫోన్ మిర్రరింగ్ అనే దాన్ని మీరు ఈ ఫోన్ మిర్రరింగ్ దాని మీద క్లిక్ చేస్తే కంప్లీట్గా మీ మొబైల్ వచ్చి
మీ మొబైల్ యొక్క రెప్లికేషన్, కంప్లీట్ రెప్లికా. మీరు కెమెరా యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమల్స్ టెక్ టాక్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇలా మనం యాక్సెస్ చేయొచ్చు, రేర్ కెమెరా యాక్సెస్ చేయొచ్చు, డిఫరెంట్ ఫొటోస్ క్లిక్ చేయొచ్చు, మన ఆల్బమ్స్ యాక్సెస్ చేయొచ్చు. ఎవ్రీ అప్లికేషన్, ఇప్పుడు మనకున్న ప్రతి ఒక్క అప్లికేషన్ని మనము ఫోన్ ముట్టుకోకుండా ఇందులో నుంచి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇది మన సింపుల్గా యాక్సెస్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ మొబైల్ నౌ. ఒక కేబుల్ అవసరం లేకుండా, ఏ జంజట్ లేకుండా మనమైతే డేటా ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఆఫీస్ కిట్ అప్లికేషన్ ద్వారా. నవడేస్ మనం కేబుల్స్ క్యారీ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి హవర్స్ అండ్ అవర్స్ స్పెండ్ చేయడం కన్నా ఇలా సింపుల్గా డేటా ట్రాన్స్ఫర్ అయిపోతే చాలా ఈజీగా ఉంటుంది కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ బిఫోర్ ఎవ్రీథింగ్, ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టెక్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.